ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనం చర్చించుకోవాల్సిన అంశాలు కీలకమైనవన్నీ. అందులో ప్రధానంగా నిన్న ప్రధాని మోదీ గారు హైదరాబాద్ రావటం. సో విచిత్రం ఏంటి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే పిఎం గారు ఇద్దరు ఒకే వేదికను పంచుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు ఉన్నారు. అది చూస్తుంటేనే చాలా ఆసక్తికరంగా ఉంది. దాంతోపాటుగా ఆ కార్యక్రమం తదుపరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కలవడం, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడం, అది ఓ ప్రక్కన జరుగుతోంది. అట్ ద సేమ్ టైం తమిళనాడులోనేమో రాహుల్ గాంధీ విజయ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన హాజరై ఉండటం. సో ఇది ఒకటి. ఆ తర్వాత తాజాగా అందుతున్న సమాచారం ప్రకారంగా కడప మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి నిత్యానంద రెడ్డి ఎస్పీ ఆఫీస్లో లొంగిపోవడం. ఈ రెండు అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు. అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ముందుగా ప్రధాని మోదీ గారి పర్యటన ఏమి ఉద్దేశిస్తుంది, ప్రజలు ఏమని అర్థం చేసుకోవచ్చు? నిన్న ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్ వచ్చారు. ఒక వైద్యశాల ప్రారంభోత్సవానికి ఆయన చేయటం కూడా జరిగింది. రైట్. అలాగే పనిలో పనిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య చికిత్స చేయించుకున్నారని విశ్రాంతి కోసం ఇక్కడే ఉన్నందువల్ల ఆయన కూడా కలవటం కూడా జరిగింది. రైట్. ఇక్కడ మీరు అన్నట్టు గమనించుకోవాల్సిన అంశం అంటే ఒకే వేదిక మీద భిన్న దృక్పథాలు. అంటే సహజంగానే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉండటం, ఆహ్లాదకరమైన వాతావరణంలో రెండు వేరువేరైన ఒకే వరలో రెండు కత్తులు ఇవ్వడం గతంలో చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఒకే వరలో రెండు కత్తులు పెట్టుకునే విధంగా తయారు చేసుకుంటున్నారు అనేది, మూడుగా తయారు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశ రాజకీయాలను చూస్తూ ఉంటే మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే రాజకీయ చర్చా వేదికలో కావచ్చు జరుగుతున్న ప్రచారం ఏందంటే తదుపరి తెలంగాణ భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క దృష్టి. అటేమో కర్ణాటక, ఇటేమో తెలంగాణ. ఈ రెండిటి మీదే భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. ఓకే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కర్ణాటకలో రావడానికి ఆస్కారం ఉంది, ఇక్కడ కూడా రావడానికి పావులు కదులుతున్నారు. ఇప్పటి నుంచే రాజకీయం మొదలుపెట్టారు అనేది ఒక బలమైన వాదన. కొట్టిపారేయలేం కూడా. ఓకే. దాన్ని కొట్టిపారేయలేం. ఎందుకంటే సాధ్యాసాధ్యాలు మనం చూసుకుంటా ఉంటే 8 స్థానాలు శాసనసభలో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి 8 లోక్సభ స్థానాలు వచ్చినాయి. అవును, 6 నెలల గ్యాప్లో. అంటే అక్కడ ప్రధానమంత్రిగా మోడీ గారిని వాళ్ళు బలంగా విశ్వసించారు ఇక్కడ తెలంగాణ ప్రజలు, కోరుకుంటున్నారు. అలాగే బీఆర్ఎస్ వల్ల ఉపయోగం లేదు, వీళ్ళు పార్లమెంట్కి వెళ్ళిన వల్ల ఉపయోగం లేదు అని చెప్పిన ఒక్క స్థానం కూడా దానికి ఇవ్వలేదు. గమనించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు చర్యలు మీద పంచుకున్నారు, ఎంఐఎంఎం ఒకటి పంచుకున్నారు. అంటే 3 పార్టీలు, ఇంకే పార్టీలు లేవు లోక్సభలో ప్రాధాన్యత. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం, ఈ అంశాన్ని నేను ఎందుకు తీసుకొచ్చాను అంటే మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 1982 మార్చి 29వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారి తర్వాత 1984 నుంచి ఈ రోజు వరకు తెలంగాణ గడ్డం మీద ప్రాంతీయ పార్టీల ప్రాతినిధ్యం లేనటువంటి ఏకైక, అంటే ఎంఐఎం ఉందా మీరు అనొచ్చు, ప్రాంతీయ పార్టీలు ఇక్కడ పుట్టినటువంటి ప్రాంతీయ పార్టీల్లో లోక్సభకి ప్రాతినిధ్యం వహించినటువంటి ఏకైక ఎన్నిక 2024లో జరిగింది. ఇది గమనించుకోవాలి. అందుకే చెబుతున్నాను నేను. ఓకే. టీడీపీ లేదు, బీఆర్ఎస్ లేదు. దీనికి కారణం ఎవరంటే నిస్సందేహంగా బీఆర్ఎస్ వాళ్ళే. ఒకనాడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే. అవును. నేను ప్రతిపక్షాలు ఉండకూడదని కేసీఆర్ గారి ఆలోచనకి ఈరోజు ప్రాంతీయ పార్టీలకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎప్పుడు బలంగానే ఉన్నారుగా. అవును. ఏ రోజులో కూడా తెలుగుదేశం పార్టీ బాగానే ఉంది, ఆ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ బాగానే ఉంది. ఇక్కడ వాళ్ళ ప్రాతినిధ్యం ఉంది, వాళ్ళ గొంతుకు వినిపిస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ప్రాతినిధ్యం లేకుండా పోయింది కదా. అంటే దీనికి స్వయంకృపాదామే అని నేనైతే భావిస్తాను.
ఇక ఇక్కడ వచ్చేసరికి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ బలహీనపడుతుంది అనేది ఒక ఆలోచన. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద సంతృప్తికరంగా లేరు అనేది ఒక వాదన, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వాదన. ఓకే, కాబట్టి మనం కనుక దీని మీద ప్రత్యేక దృష్టి పెడితే మనకు అసాధ్యం అంటూ ఏం లేదు. నిస్సందేహంగా కూడా మన అధికారంలోకి వస్తామనే ధైర్యంతో వాళ్ళు ఉన్నారు. దానికి రకరకాల ఎత్తులేస్తున్నారు, సహజమే అది. ఓకే, ఎందుకంటే ఏదైనా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈరోజు 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రాతినిధ్యం వస్తుంది. మిత్రులతో కలిసి 22 రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. ఓకే, కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రేపు పొద్దున మనం రావాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద నుంచి ఇప్పటి నుంచే ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ చదరంగంలోనే ఆట మొదలు పెట్టారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, ఇక్కడ రావటం ఈ 8 మంది శాసనసభ్యులు ఉన్నారు, 8 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, రావచ్చా అనేది చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్నే. ఇందాక నేను అసాధ్యం కాదని ఎందుకన్నాను అంటే ఇక్కడ వాళ్ళు గెలవాలి అనుకుంటే కూటమి అనేది కావాలి. సింగిల్గా అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఇప్పుడైతే కాదు. రైట్, భవిష్యత్తులో ఏదైనా సాధిస్తారేమో కానీ పరిస్థితి వేరులేండి. ఇప్పుడు తదుపరి ఎన్నికలు చూడాలి కాబట్టి కూటమి అనేది ముఖ్యంగా ఇక్కడ. కూటమిలో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసింది. రైట్, అప్పటికి తెలుగుదేశం పార్టీ పొత్తు ఖరారు కాలేదు. అవును, కాబట్టి మొన్న ఇక్కడ జరగలేదు. తర్వాత లోక్సభలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నా ఇక్కడ వాళ్ళు పోటీ చేయలేదు. అవును, ఇది కూడా గమనించు. ఇక్కడ పొత్తు పెట్టుకొని లేదు, పొత్తు కుదరనే లేదు. భవిష్యత్తులో కూడా పెట్టుకొని కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేవారు. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలం ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళ బలహీనతలో కూడా వాళ్ళకి తెలుసు. పెట్టుకుంటే సీట్లు ఉంటే మళ్ళీ వాళ్ళకి వస్తే వాళ్ళు ఎటు రాలేరు. తెలుగుదేశం పార్టీ బలం పెరగకూడదు. ఇది గమనించుకోండి. ఇది మోడీ గారికి లేదు, అమిత్ షా గారికి లేకపోవచ్చు, కానీ ఇక్కడ కొంతమంది నాయకులకు ఉంది. వాళ్ళ మాటే కేంద్రంలో చెల్లుబాటు అవుతా ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ గనక తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయగలిగితే నిస్సందేహంగా కూటమి గనక మళ్ళీ చిత్తశుద్ధిగా గనక పనిచేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడటం అనేది ఖాయం. ఓకే, కానీ ఆ దిశగా అడుగులేయటానికి కొంతమంది ఇక్కడ ప్రాబల్యం ఉన్నటువంటి నాయకులు ఒప్పుకోరు. వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్లు కాంగ్రెస్ వచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళే నాయకులు కాబట్టి. అవును, టీఆర్ఎస్ వచ్చినా ఒకప్పుడు టీఆర్ఎస్ కోసం ప్రయత్నం చేశారు వాళ్ళు కూడా. తెలుగుదేశం పార్టీ మైత్రి బంధం విడిపోవడానికి కారణం ఏంటంటే టీఆర్ఎస్ కోసమే వాళ్ళు పనిచేశారు. ఇది గమనించుకోవాలి. అది కొంతమందికి కష్టమైన నష్టమైనా మనం కొన్ని విషయాలు వాస్తవాలు చెప్పుకోవాలి కాబట్టి జరిగినటువంటి పరిణామాలు అవి. అందువల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలహీనపడటం, ఆ తర్వాత టీఆర్ఎస్ అధికారంలో రావటం, తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నం చేయటం, అతను సఫలీకృతం అవటం. రైట్, సఫలం అయ్యాడు దాంట్లో. అవును, అతను ఏమైపోయాడని తీసి పక్కన పడేస్తే కేసీఆర్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయకుండా విజయం సాధించాడు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దానివల్ల ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ తప్పు ఉంది, అలాగే తెలుగుదేశం పార్టీ తప్పు ఉంది, టీఆర్ఎస్ తప్పు ఉంది. ప్రథమంగా టీఆర్ఎస్ ఎక్కువ ఉంది, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీది ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళది ఉంది. ఇప్పుడు అధికారం అంటే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలను చూసుకుంటున్నా, వేరే రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏతో కలిసి ప్రయాణం చేసే విధానం చూసుకున్నా, ఇక్కడ కూడా అదే పందాన గనక ముందుకు గనక నడిస్తే నిస్సందేహంగా కూటమి అనేది అధికారంలోకి వస్తుంది. ఆ దిశగానే అడుగులేసే క్రమంలో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని కలిశారని అయితే మనం భావించాలి. ఇది రాజకీయ కోణం లేదని చాలా మంది భావిస్తున్నా కూడా అందుట్లో రేపు పొద్దున భవిష్యత్తులో ఇక్కడ కాషాయ జెండా ఎగరేయాలి అంటే
ఎవరెవరు వాళ్ళకి తోడ్పాటు అందించాలనే దాంట్లో ప్రథమంగా కనపడుతుంది వీళ్ళిద్దరే. అందులో తెలుగుదేశం పార్టీని చాలామంది ఇక్కడ ప్రాతినిధ్యత లేదు తెలుగుదేశం పార్టీకి అనుకుంటున్నారు, కానీ ఇక్కడికి ఇంకా అభిమానులు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. వాళ్ళకి ఏదీ లేదు కాబట్టి మొన్న టీఆర్ఎస్ చేసిన దానికి వాళ్ళు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి కొమ్ముగాశారు. ఇది గమనించుకోవాలి. మరి అలా కాస్తే హైదరాబాద్ నగరంలో అన్ని సీట్లు ఎందుకు వచ్చిన బీఆర్ఎస్? దానికి కూడా చెప్తా. ఇక్కడ వచ్చిన సెటిలర్స్ అందరికి కూడా ఉద్యోగం వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఉద్యోగస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, వాళ్ళకి టీఆర్ఎస్ వల్ల ఇబ్బంది ఏం జరగలేదుగా. వాళ్ళకి ఆంధ్ర నాశనం అయితే ఇక్కడ బాగుపడింది, వాళ్ళ ఆస్తులకు విలువ పెరుగుతాయి. అర్థమైందా? సో ఇక్కడ మన రాష్ట్రం అనేది పక్కన పెట్టేసి, నా స్వార్థం అనేది చూసుకున్నారు. ఓకే. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఓట్లేసిన వాళ్ళు ఎక్కువ మంది మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి ఓట్లేశారు, అక్కడ తెలుగుదేశం కూటమికి ఓట్లేశారు. అంటే ఇక్కడేమో వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఉద్యోగ భద్రత, వాళ్ళ వ్యాపారాలు అనేది వాళ్ళు చూసుకున్నారు. అక్కడికి వచ్చేతలకేమో తెలుగుదేశం పార్టీ నా రాష్ట్రం నా అభివృద్ధి అని మళ్ళీ అక్కడ అభివృద్ధి అని చెప్పని వాళ్ళు భావించారు. ఓకే. ఈ రెండు అంటే ఇక్కడ ఎవరి ప్రయోజనం వాళ్ళు చూసుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి చోట ఈరోజు వాళ్ళు ఆ రకంగా ఓట్లు వేయటం కూడా జరిగింది. రేపొద్దున వీళ్ళు కలిసి ప్రయాణం చేశారనుకోండి, ఇక్కడ ఎటు బీఆర్ఎస్ ప్రస్తుతం అంత బలంగా, అంటే రెండో బలం వాళ్లే, అనుమానమే లేదు. ఇప్పుడు మరి 39 మంది శాసనసభ్యులు వాళ్లే ఉన్నారు కాబట్టి, ప్రధాన ప్రతిపక్షం వాళ్లే కాబట్టి, వాళ్ళకి కాంగ్రెస్కి మధ్య జరిగే పోరులో, త్రిముఖ పోటీలో సహజంగానే కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకొని డబుల్ ఇంజిన్ సర్కార్ అనే ఉద్దేశంతో మొగ్గు అటు చూపుతారు తటస్థులు, మొగ్గు అటే చూపుతారు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే పోరాడినటువంటి టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, అవును, అలాగే ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీ కూటమికి కూడా రేపు ఇచ్చే అవకాశం మెండుగా అయితే ఉంది. ఆ దిశగా కనుక ఇప్పటి నుంచి పావులు కదుపుదలుచుకుంటే కొంతమంది వ్యక్తుల యొక్క అభిప్రాయాలు కాకుండా కాషాయ జెండాను ఎగరేయాలి, ఇక్కడ ఎన్డీఏ ముఖ్యమంత్రి కావాలి అని కనుక వాళ్ళు చిత్తశుద్ధిగా కనుక ప్రయత్నం చేస్తే సాధ్యం అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే. సో ఇక ఈ నిధుల గురించి చూసుకున్నట్లయితే ఏపీ, తెలంగాణ ఇప్పుడు రెండు రాష్ట్రాలు కూడా కొంత అప్పులు ఊబులో ఉంది. ఒక పక్కన తమిళనాడు చూస్తే అక్కడ పరిస్థితి అంతే, అక్కడ కూడా అప్పులు ఊబులోనే ఉన్నారు. మరి ఒక ప్రక్కన అక్కడ ఇండియా కూటమికి సంబంధించిన అధికారంలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు నిన్న అక్కడ రాహుల్ గాంధీ, ఇక్కడ మోదీ ఉన్నప్పుడు, ఈ వ్యత్యాసం వలన ఏమైనా సరే తెలుగు రాష్ట్రాలకు ఏమైనా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉందంటారా? నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్రానికి, అంటే మనం కోరుకోకూడదు అది, ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చాలా మేలు చేస్తున్నాయి అని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే దక్షిణాదిని చూసుకుంటా ఉంటే తమిళనాడులో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది, కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు. అంటే 3 చోట్ల సంపూర్ణంగా వాళ్ళ ఆధిక్యతలో వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు. 4వ చోట్ల విజయ రూపేణ మద్దతుతో వాళ్ళు ఉన్నారు. ఇక ఏకైక రాష్ట్రం, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి రూపేణ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రం కనపడుతుంది. సహజంగానే మామూలుగా ప్రేమ అనేది చూపిస్తారు కదా, అవును. తర్వాత ఇక్కడ రేపొద్దున అధికారంలో రావాలి అనే ఆలోచనతోటి ఎంతో కొంత ఇక్కడ కూడా ఇదిగో మేము ఇది చేస్తున్నామని చెప్పని రేపొద్దున ప్రజలకి చెప్పే దాంట్లో ఎంతో కొంత తెలంగాణ కూడా ఇదోధికంగా సహాయం చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. రైట్. దానివల్ల రాజకీయ ప్రయోజనాలే ఇక్కడ. అల్టిమేట్ గా ఏదైనా అంతిమంగా ఒకటి మాత్రం నేను చెబుతున్నాను, ఎవరికి ఇష్టం ఉండా కష్టం ఉండా ఎవరికి బాధ కలిగించినా ఒకటి మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను, జాతీయ పార్టీలు అనేవి వాళ్ళ అవసరాల కోసం ప్రాంతీయ పార్టీలను వాడుకుంటాయే తప్ప ప్రాంతీయ పార్టీలు నిరాటంకంగా వాళ్ళ అధికారంలో ఉండాలని ఏ జాతీయ పార్టీ కోరుకోదు. కరెక్ట్. ఇది మాత్రం వాస్తవం. రైట్. కాబట్టి వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూ పార్టీ ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని
అడుగులు వేయగలిగితే 50 సంవత్సరాల తర్వాత కూడా జాతీయ పార్టీలు తమిళనాడులో అడుగుపెట్టల. అవును, అర్థమైందా? అవును. ఇప్పటికి కూడా ప్రాంతీయ లేదు. పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. కరెక్ట్. తోక పార్టీలు విజయ్ వచ్చినా కూడా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం కాదు, ఇంకో 1-2 ఎలక్షన్ల దాకా ఇదే కూటమి ఈ విధంగానే కొనసాగుతామని చెప్పి పదే పదే చెప్పుకుంటున్నారు. కాబట్టి రైట్, అక్కడ ఆ రాష్ట్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర పెద్దల మీద ఉంది. కాబట్టి వాళ్ళు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా వాళ్ళు నిధులు కేటాయించే విషయంలో కావచ్చు, పెట్టుబడులు వచ్చిన దాంట్లో చూసాం. భారతదేశ వ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25.3% ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. అంటే కేంద్రం యొక్క ఆశీస్సులు లేకుండా అయితే రావు కదా. అవును, ఎందుకంటే అవన్నీ అందరికీ తెలిసిన సత్యాలు. కరెక్ట్. కాబట్టి ఇప్పటి వరకు కేంద్రంతో ఉన్న మైత్రిని ఇదే విధంగా కొనసాగించుకుంటూ ముందుకెళ్లే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు, నేనైతే గతంలో ఢిల్లీ పెద్దలతోటి కొంతమందితో కలిసినప్పుడు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలో స్నేహితులు ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడుకునే విషయాలప్పుడు కావచ్చు, ఈ చర్చా వేదికల సందర్భంగా కావచ్చు, అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కేంద్రాన్ని ఎప్పుడు ఇరుకుని పెట్టడు. నా రాష్ట్రానికి ఏం కావాలి, నా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నేను ఏం కేంద్రం నుంచి తీసుకెళ్ళాలి, ఏమేమి ఇస్తున్నారు, పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తాడే తప్ప అది కూడా డిమాండ్ చేయడంట. మా పరిస్థితి ఇలా ఉంది, మీరు సహాయం చేయండి అంతే. నాకెందుకు హీరో అని చెప్పని ఎప్పుడు వాళ్ళతో ఘర్షణ పడ్డ సందర్భాలు కూడా అట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి వాళ్ళు కూడా ఒక పొరపాటు ఎవరి వల్ల జరిగినా దానివల్ల ఆంధ్ర రాష్ట్రం ఎలా నష్టపోయిందో వాళ్ళు కూడా గమనించారు. కాబట్టి భవిష్యత్తులో ఆ ఇబ్బంది లేకుండా వెళ్ళే విషయంలో చంద్రబాబు నాయుడు గారికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తారని అయితే నేను భావిస్తున్నాను. రైట్. ఇక ఆ తర్వాత పెద్ద దస్తగిరి హత్య కేసు, ఇది కడపలో పెద్ద సంచలనం. అది ఆ కేసుకు సంబంధించి తాజాగా ఇప్పుడు నిత్యానంద రెడ్డి మాజీ డిప్యూటీ మేయర్ ఆయన వెళ్ళి ఎస్పీ ఆఫీసులో లొంగిపోయారు 20 రోజుల తర్వాత. దాన్ని ఎలా చూడాలంటారు? మీరే అంటున్నారు కదా లొంగిపోయాడు అని, అంటే వీళ్ళు వెళ్ళి పట్టుకోలే. ఎక్కడున్నారో ఈరోజు ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో అది అసాధ్యమైతే కాదు. అవును. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా అభిప్రాయం, నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయం ఎలా ఉంది అంటే వీళ్ళు వీటి మీద పెద్ద దృష్టి పెట్టాల. నిస్సందేహంగా చెబుతున్నాను. వీళ్ళు ఇప్పటికి మనం వచ్చి 11 నెలలు, రేపటితోటి 11 నెలలు పూర్తయిపోయి, ఓ సంవత్సరం 11 నెలలు పూర్తయిపోయి కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత పెట్టుబడులు ఎన్ని తీసుకురావాలి? మనం 20 లక్షల మందికి ఉద్యోగ కల్పనకు హామీ ఇచ్చాం. ఉద్యోగాలు తీసుకురావాలంటే పరిశ్రమలు కావాలి. పరిశ్రమలు కావాలంటే పీస్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనేది వచ్చే పారిశ్రామికవేత్తలకు కావాలి. ఈ ఘర్షణ వాతావరణం, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు, వాళ్ళని తీసుకెళ్లి కొట్టాడు, వాళ్ళు రోడ్డు ఎక్కటాలు, ఈ ఆలోచన లేకుండా ముందు ఇవన్నీ వచ్చిన తర్వాత చివరి సంవత్సరంన్నరలోనూ నిదానంగా చూసుకోవచ్చు అని భావిస్తున్నాను. అంటే కొన్ని జరుగుతున్నా కూడా వేగవంతంగా దాని మీద దృష్టి పెట్టలేదు అనేది వాస్తవం. అంటే అందుకే చెప్పబోతున్నా అనేది వాస్తవం. కానీ వాళ్ళ ఆలోచన విధానం సరైంది కాదనేది నా యొక్క అభిప్రాయం. నిస్సందేహంగా చెబుతున్నాను. దాంట్లో అంటే ఈలోపు ఎన్ని హత్యలు జరిగినా చేసుకుంటా అని చెప్పేసి దాని ఉద్దేశం. అంటే హత్యలు చేసుకుంటారనేది, హత్యలు జరిగినప్పుడు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అంశం, దానికి ముఖ్యమంత్రి గారు చేసేది ముందు పోలీసులు, డీజీపీ, దానికి ఒక వ్యవస్థ ఉంది, వాళ్ళు చేయాలి కదా. ఇక అది కూడా ముఖ్యమంత్రి గారే చెప్పాలంటే ఎలాగా? అంటే ఇక్కడ పోలీసు వ్యవస్థ అనే దాన్ని కనుక మనం చూసుకుంటా ఉంటే మద్యం కుంభకోణం కావచ్చు, వల్లభనేని వంశీ విషయంలో కావచ్చు, లేదంటే ఇంకా కొంతమంది విషయంలో కావచ్చు, అలాగే తిరుమల తిరుపతి నెయ్యికి సంబంధించింది కావచ్చు, జత్వాని విషయంలో కావచ్చు, ఇవన్నీ చేసింది కూడా ఇదే పోలీసులుగా. ఎన్ని విషయాలు వెలుగు చూపించారు, విస్తుపోయే నిజాలు మనకి మద్యం కుంభకోణంలో కావచ్చు, నెయ్యిలో కావచ్చు. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే పోలీసులకి స్వేచ్ఛనిస్తే, పోలీసుల మీద బాధ్యత పెడితే, కూటమి ప్రభుత్వం మీరు ఇది చెయ్యండి, మీ మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేవు అని గనక వాళ్ళకి హామీ ఇచ్చి భుజం తట్టి వాళ్ళని గనక ప్రోత్సహిస్తే
ఈ షోకాల్డ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా చాలా మంది, మీసాలు మెలేస్తూ తొడలు కొడుతూ ఛాలెంజీలు చేస్తూ మేము ఇక్కడే ఉంటున్నాం అక్కడే ఉంటున్నాం రండి అని చెప్పని మాట్లాడే వాళ్ళందరూ కూడా రాష్ట్రం వదిలిపెట్టి పారిపోతారు, లేకపోతే జైల్లో ఉంటారు. గుర్తుపెట్టుకో, ఇప్పుడు కూడా ఇచ్చారు కదండి, పోలీసులు ఫ్రీడమ్ ఇచ్చారు కదా. అనిగా కొన్ని విషయాల్లో కొంత నియంత్రణ ఉందని అయితే నేను భావిస్తున్నాను. ఏం నియంత్రణ? ఇప్పుడు హత్య చేసిన కూడా తప్పించుకుంటే పట్టుకోలేకపోవడం దాని నియంత్రణ? దాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు అతను ఎందుకు వచ్చి దొరికాడు? అన్ని అరేంజ్ చేసుకున్నాడు బహుశా, అయ్యి ఉండొచ్చు. అన్ని అరేంజ్ చేసుకొని రాయలసీమలో ఒక సాంప్రదాయం ఉంది ప్రసాద్ గారు. మీరు జర్నలిజం వచ్చిన కాడి నుంచి ఎన్ని హత్యలు జరిగినాయి చెప్పండి? అబ్బో చాలా జరిగినాయండి. ఎంతమంది శిక్షలు పడ్డాయి? అది చెప్పలేము. శిక్షలు పడి కాంప్రమైజ్ అవడంలో రాయలసీమ వాళ్ళు ముందులో ఉంటారు. అది ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి సాంప్రదాయం అది. అర్థమైందా? వాళ్ళు ఇది ఈరోజు మనం అనుకుంటున్నాం ఇక్కడ ఇది జరిగిందని చెప్పని. వివేకానంద రెడ్డి గారి హత్య పరిస్థితి ఏంటి? ఎన్నాళ్ళు అవుతుంది? అది ఎవర్ గ్రీన్ కేసు అనమాట, ఎంతకాలమైనా అలాగే ఉంటుంది కదా. మరి ఇప్పుడు జరుగుతూ ఉంటే మొన్న ట్రైన్లోంచి పడిపోయినటువంటి సతీష్ కుమార్ పరిస్థితి ఏంటి? తరకమణి కేసు ఇంతవరకు దాని పరిస్థితి ఏంటి? ఏమైంది చెప్పండి? నదరంపల్లి ఫైల్స్ ఇవన్నీ కళ్ళ ముందు మనకు కనపడుతున్నాయి. ఇది నిస్సందేహంగా కూటమి ప్రభుత్వానికి ఎంతో కొంత నష్టం చేకూర్చే అంశమే. రైట్. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, మన పనులు మనం చేసుకెళ్తున్నాం కదా, మనం అభివృద్ధి చేస్తున్నాం కదా, పరిశ్రమలు చేస్తున్నాం కదా, ఉద్యోగ కల్పన చేస్తున్నాం కదా, ఈ దృష్టిలో పెట్టుకుంటారు కదా అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. కానీ మీరన్నట్టు వీటి ప్రభావం ఎంతో కొంత దాని మీద ఉంటుంది. ఇప్పుడు పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు. కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి అరాచకం. ముందు అరాచకాన్ని ఆపాలి కదా. ఇప్పుడు కూడా వాళ్లే అరాచకాన్ని సృష్టిస్తూ ఉంటే దాన్ని అదుపులో పెట్టలేకపోతే ప్రభుత్వం అసమర్థతగానే భావిస్తారు, చేతకంతనంగా చూస్తారు. కాబట్టి అసమర్థతగా భావిస్తే ఏమనుకుంటారు? వీళ్ళకి అనవసరం అధికారంలో ఉన్నా కానీ వేస్ట్ అని చెప్పేసి అనుకుంటారు. నిస్సందేహంగా ఆ భావన రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ముఖ్యంగా ఈరోజు కూటమి పెద్దల మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు తెలిసినంత వరకు రేపు మహానాడు అయిపోయిన తర్వాత జూన్ 1వ తారీఖు నుంచి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి 2 సంవత్సరాలు పూర్తయిపోతున్న సందర్భంగా పెట్టుబడులు కూడా వాళ్ళు 23 లక్షల కోట్ల రూపాయలు తెచ్చిన సందర్భంగా వాళ్ళు అనుకున్న టార్గెట్, ఉద్యోగస్తుల టార్గెట్ పూర్తయిపోతుంది. కాబట్టి ఇంకొక 2 సంవత్సరాలు, చివరి సంవత్సరం ఎటు ఏమి చేయలేరు. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో ఈ అరాచకవాదులు ఎవరైతే ఉన్నారో, ఈ విధంగా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని నిస్సందేహంగా కూడా దాన్ని మహానాడు తర్వాత జూన్ 12 2 సంవత్సరాలు పూర్తయిపోయిన సందర్భంగా, ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలు పూర్తయిపోతున్న సందర్భంగా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం కోసమే పదే ఆయన హెచ్చరికలు జారీ చేస్తూ ఈరోజు మనసు విప్పి మాట్లాడుతూ ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అని చెప్పని. అంటే ఇది ఒక్క పోలీసుల వైఫల్యంగానే నేను భావించట్లా. స్థానిక నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు వాళ్ళ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ భయాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఇలా జరుగుతుందని అయితే నేను భావిస్తున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పదే హెచ్చరికలు చేస్తున్నాడు. ఈ 2 సంవత్సరాలు పూర్తయిపోయిన సందర్భంగా ఎవరిని పక్కన పెట్టాలి చూసాం, ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఎలా ఉందో. ఎవరిని పక్కన పెట్టాలి, ఎవరిని జైల్లో కూర్చోబెట్టాలి, అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు ఆలస్యం అవుతుందనే దాని మీద దృష్టి పెట్టారు. జూన్ 12 తర్వాత ఇలాంటి వాళ్ళందరికీ హనీమూన్ పీరియడ్ అయిపోయిందని నేను భావిస్తున్నాను. రైట్. వాళ్ళ మీద చర్యలు ఉంటాయని అయితే నా వరకు నేను భావిస్తున్నాను. ఆ విధంగా తీసుకోకపోతే ఆ నష్టం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవించాల్సి వస్తుంది. రైట్. పార్టీలకే ఉండదు చూడండి, కావాలంటే ఇటాళ్ళు అటు వెళ్తారు, అటాళ్ళు ఇటు వెళ్తారు, వాళ్ళు వీళ్ళు రక్షించుకుంటారు, వీళ్ళని వాళ్ళు రక్షించుకుంటారు. కానీ దెబ్బతినేది రాష్ట్ర ప్రజలు. రైట్ సార్, థ్యాంక్ యూ.